మాది కాకినాడ గణపతి గార్డెన్స్ నుంచి వచ్చాం మేము. మాది చామంతులు వచ్చి స్పెషల్. ఒక మొక్క ఒక కుండీలోనే మాత్రమే ఉంటుంది, అంటే ఒక కుండీలో ఒక మొక్క మాత్రమే ఉంటుంది. దీన్ని బాల్లా తయారు చేయడాన్ని మా స్పెషల్ అన్నమాట. మనం దీన్ని పించింగ్ పద్ధతిలో మనం అలా బంతిలా ట్రైన్ చేస్తాం మొక్కలు. మన దగ్గర వచ్చేటప్పటికి 4-5 డిఫరెంట్ ఇవి ఉన్నాయన్నమాట సైజెస్. అంటే చిన్న సైజ్ వచ్చేటప్పటికి 300 అలా చెప్తున్నాం, 2 తీసుకుంటే 500. అదే విధంగా బాల్కనీ సిట్అవుట్స్ లో పెట్టుకునే సైజ్ ఒకటి ఉంది. అదే గార్డెన్ లాన్స్ లో పెట్టుకునేది ఒక సైజ్ ఉన్నది అనమాట. బాగా పెద్ద సైజు కూడా ఉన్నాయి, 3500 ఆ రేంజ్ లో. ఇక్కడ మనకి ఈ సంవత్సరంలో మనం తెచ్చింది ఏంటంటే హ్యాంగింగ్ బాస్కెట్స్ లో కూడా మన దగ్గర మొక్కలు అందుబాటులో ఉన్నాయి. కలర్స్ వైజ్ వచ్చేటప్పటికి మాత్రం మన దగ్గర 25 షేడ్స్ మన దగ్గర ఉన్నాయి అనమాట. అంటే 6 కలర్స్, అవి షేడ్స్ ఉంటాయి. అంటే ఎల్లోలో ఒక 5 షేడ్స్, రెడ్ లో 5 షేడ్స్, అలా షేడ్స్ 25 షేడ్స్ ఉన్నాయి మన దగ్గర. మనం అనేటప్పటికి జూలై ఆగస్ట్ లో మనం దీన్ని స్టార్ట్ చేస్తామండి. అక్కడ నుంచి మనం గ్రో చేసుకుంటూ వస్తాం అనమాట. అవి మనం పూర్తిగా ఎండలో ఉంచుతాం మొక్కలు ఎండలోనే పెంచుతాం ఇవి. आज से स्टार्टिंग एग्जीबिशन महाराष्ट्र से आई हूँ। मेरे पास मिनी ऑरेंज है, येलो संपेंगा, वाइट संपेंगा, रोजेस में कम से कम 80+ वैरायटी है। सैकुलेंट्स है, उसके बाद क्रीपर में है हाइड्रेंजिया, नींबू और है बहुत सारे वैरायटी है। स्टार्टिंग 100 से लास्ट 3000 5000 तक है। फ्लावर्स में रोजेस है, रोजेस में कम से कम 70 to 80 वैरायटी है। उसके बाद रोज में फ्रेग्रेंस में भी 20-25+ वैरायटीज है। मिनी ऑरेंज है जो डायबिटीज के लिए बहुत अच्छा है, वो स्पेशल है यहाँ का। उसके बाद रुद्राक्ष है, लेमन का है, संपेंगा येलो, वाइट संपेंगा। उसके बाद हाइड्रेंजिया, स्मेल वाले बहुत सारे फ्लावर्स है। హాయ్ అండి, మాది బృందావన్ నర్సరీ. మేము ఇక్కడ హైదరాబాద్ లోకల్ నాగోల్ బండ్లగూడ ఏరియాలో ఉంటామండి. సో బేసికలీ మా నర్సరీ మా ఫాదర్ ఒక 35 years నుంచి నర్సరీ రన్ చేస్తున్నారు. మేము బేసికలీ ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ అవెన్యూ ప్లాంట్స్తో ఎక్కువ డీల్ చేస్తాము. మా దగ్గర ఒక 60 to 70 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని హైబ్రిడ్ వెరైటీస్ దొరుకుతాయి. ఇంకా దాంతోపాటు మనకి రోడ్ సైడ్ ప్లాంటేషన్స్, అవెన్యూ ప్లాంటేషన్స్ కోసం కావాల్సిన ఒక 40 to 45 వెరైటీస్ ఆఫ్ అవెన్యూ ప్లాంటేషన్స్ దొరుకుతాయి. దీంతోపాటు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండోర్స్, అవుట్డోర్స్, క్రోటన్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ ఎట్ వన్ ప్లేస్లో అవైలబుల్గా ఉంటాయి, ఇంక్లూడింగ్ సమ్ ఫర్టిలైజర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు తీసుకుంటే మ్యాంగోలో మన దగ్గర ఒక 20 వెరైటీస్ వరకు ఉంటాయి. లైక్ ఇండియన్ వెరైటీస్, లోకల్గా దొరికే చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి అని, జలాలు, ఇట్లా వీటికైతే పచ్చడి కోసం వాడేటట్టు ఉన్నటి. అలా దాంతోపాటు మనకి ఇంపోర్టెడ్ వెరైటీస్ కూడా గ్రాఫ్టెడ్ చేసినటివి, లైక్ థాయిలాండ్ వెరైటీస్ అయిన గోల్డెన్ మ్యాంగో, నామ్డాక్ మ్యాంగో అని, ఇంకా బనానా మ్యాంగో అని, వీటి గురించి కూడా ఉంటాయి. ఇంకా జపాన్ వెరైటీ అయిన మియాజాకి మ్యాంగోస్. సో ఇట్లాంటి అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ మన నర్సరీలో ఉంటాయండి. సో హోల్సేల్ సప్లైస్ అండ్ రిటైల్ సప్లైస్ ప్రతిదీ చేస్తాము. మనం ఎక్కువ ఫార్మర్స్కి సప్లై చేస్తాం కాబట్టి సో బేసికలీ మనము వెరైటీ గ్యారంటీ మెయింటైన్ చేయడానికి 100% ఎఫర్ట్స్ పెడతాము. సో ఎందుకంటే ఫ్యూచర్లో ఆ ఫార్మర్స్ అనే వాళ్ళు ఆ ప్లాంట్స్ నుంచి వాళ్ళు ఇన్కమ్ అర్న్ చేసుకునే వాళ్ళు కాబట్టి సో వీళ్ళు 100% వెరైటీ గ్యారంటీ మెయింటైన్ చేసుకుంటూ వీళ్ళు సెల్ చేస్తామండి. నర్సరీ మేళాలో ప్రతి సంవత్సరం రావడం నాకు పరిపాటి. ఇక్కడ ఔషధ మొక్కల నుండి తులసి మొక్కలు, పూలు, ఫలాలు ఇచ్చే వృక్షాలు ఇవి అమ్మడం నిజంగా ఎంతో ఆనందదాయకం. నానాటికి మొక్కల పెంపకం తగ్గిపోవడానికి కారణం అపార్ట్మెంట్ వ్యవస్థ రావడం. అయినప్పటికీ కూడా చిన్న బాల్కనీ ఉన్నప్పటికీ కూడా మొక్కలను ఏదో ఒక రకంగా పెంచాలనేది నా తాపత్రయం. మందార మొక్కలు తీసుకెళ్తాను ప్రతి సంవత్సరం. ఆ మందార మొక్కలు పూలు పూస్తుంటాయి. అంటే ఒక పుష్పం
మనిషి యొక్క ఆనందాన్ని, వికాసాన్ని, ఉత్సాహాన్ని నింపే సాధనం. కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నర్సరీ మేళాకి వస్తే మనకు వివిధ రకాలైనటువంటి మొక్కల యొక్క అనుభూతి నగరవాసుల్లో కలుగుతుంది. నా వయసు 70 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా నగరంలో ఉండడం ద్వారా నాకు ఏ ఆకు ఏంటో ఇక్కడ రావడం వల్ల నాకు పరిపూర్ణ జ్ఞానం వస్తుంది. మెడికేషన్ ప్లాంట్స్ని ఒక వృత్తిగా, ఉపాధిగా పెట్టుకుంటే యువత దేశాన్ని రక్షించడానికి తోడ్పడతారు. ఈ భారతదేశం వ్యవసాయిక దేశం. గ్రామాలు, పల్లెటూళ్ళు మనకి వికాసాన్ని ఇచ్చే సాధనాలు. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ యువత మొక్కల పెంపకం, ఫల పుష్పాది పెంపకాలు, కూరగాయల పెంపకాలు చేసి ఉపాధి పొందితే భారతదేశం వ్యావసాయికంగా అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు విదేశాలను తీసుకుంటే పెట్రోల్ ఉత్పత్తి చేసే దేశాలు పెట్రోల్ ఇస్తారు, పెట్రోల్ బదులుగా బియ్యం కొనుక్కుంటారు. కానీ మనకేం దౌర్భాగ్యం లేదు కదా. సువిశాలమైనటువంటి నదీ జలాలు ఉన్న ప్రాంతము మన దేశం. బంగారు సీమ భారతదేశం. ప్రతి ఒక్కరు కూడా నీటిని సద్వినియోగం చేసుకుని బావుల ద్వారా కానీ, నదుల ద్వారా కానీ, వర్షాల ఆధారంగా కానీ మొక్కలు పెంచి మన ఆరోగ్య వ్యవస్థని మెరుగుపరచడం కాకుండా యువత ఆదర్శంగా తీసుకుని ఒక ఉద్యమంలాగా భారత ప్రభుత్వ నేతృత్వంలో వస్తే ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుందని నా అభిప్రాయం. ప్రతి ప్రభుత్వం, కేంద్రం కానీ, రాష్ట్రం కానీ అడవి సంరక్షణ, వ్యవసాయక ఉత్పత్తులు, తర్వాత ఫల పుష్పాదులు, ఆర్గానిక్ కల్చర్ని డెవలప్ చేసి మన భారతదేశాన్ని బంగారు దేశం చేసి భారత ఖండాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్నది నా ఆశ, ఆకాంక్ష. చాలా మంచి ప్లాన్స్ ఉంది ఇక్కడ రావాలి. ఎవరు వస్తే మేమంతే చాలా సంవత్సరంతోనే వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఉంటుంది. మేము చాలా తీసుకున్నాం. రోజ్, అడేనియమ్స్, బేజిల్, కాస్కోస్ చాలా తీసుకున్నాం. ఇది నాకు చాలా ఎండోర్ఫిన్స్ ఇస్తా, హ్యాపీగా ఫీల్ అవుతా ఇక్కడ వస్తా. అప్పుడు నేను అనుకున్నా ఒక్కటే ప్లాంట్ తీసుకుంటా, నేను 10 తీసుకోపోతా. ఎంత ప్లాంట్ లవర్ నేను. ఒక ప్లాంట్తో స్టార్ట్ చేయి, ఇప్పుడు 2 బాల్కనీ, టెరెస్ కూడా నేను అన్ని ప్లాంట్స్ ఉంది నా దగ్గర. బోగన్విలా, అడేనియం, మల్లె పువ్వు, అన్ని, కరియాపాక్, క్యాప్సికమ్, అన్ని మంచి వస్తుంది.